హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? గుడ్ మార్నింగ్ అందరికీ. మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ఇలాంటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు రోట్లో కానీ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్ లేకుండా మిక్సీలో కొడితే మనం కష్టపడిన దానికైతే అస్సలు ఫాయిదా ఏమీ ఉండదు. రోటి పచ్చడి అయితే రోట్లోనే చేయండి, అది ఏ పచ్చడైనా సరే. సరేనా? నేను పచ్చళ్ళన్నీ కూడా రోట్లోనే రుబ్బుతాను. ఏదైనా మేము ఎమర్జెన్సీగా వెళ్ళాలా చేయాలనుకున్నప్పుడే నేను మిక్సీ అన్నది వాడతాను. అది కూడా కారానికి అయితే, మిగతా అన్నిటికీ కూడా నేను రోట్లోనే వాడతాను. నేను చూపించిన అంతే. సరేనా? ఏమో ఈరోజు చూపించాలనిపించింది. మామిడికాయలు లేవు కదా, ఎక్కడో మామిడికాయలు అనుకుంటారు. మా అత్త ఆవు కడిగిపోతుంది కదా, ఈ జీడి మామిడికాయలు అంటే చాలా పులుగు ఉన్నాయి. మనం చట్నీ చేసుకున్నాం, అది పచ్చిమిరపకాయలు అయితే చేసుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే అంత టేస్ట్ ఉంటుంది, మంచిదే. కాకపోతే టేస్ట్ ఉండదన్నమాట. మా ఇంట్లో వాళ్ళు పచ్చిమిరపకాయలు వేసి చేయమన్నారు. చూడండి, ఇలా రుబ్బి చేసుకోండి, చాలా బాగుంటుంది. విలేజ్ల్లో అయితే రోళ్ళు రుబ్బుగుండ్లు ఉంటాయి, మాకు టౌన్లో యాక్నెంట్ వస్తాయి అని అనుకో